బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. యశ్వంత్ మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు లక్ష్మీదేవి హత్య కేసులో తల్లిని చంపిన కేసులో కొడుకు యశ్వంత్ ని అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమ్స్ మెంటల్ హాస్పిటల్ కి తరలించారు. 2 రోజుల క్రితం సెంట్రల్ జైలు నుంచి తరలించినట్లుగా సమాచారం అందుతోంది. కడప సెంట్రల్ జైల్లో యశ్వంత్ ప్రత్యేకంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే తల్లిని హత్య చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి బంధువులు కూడా ధృవీకరించారు. తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు యశ్వంత్ మానసిక స్థితిపై ఆరా తీస్తూ ఉన్నారు. కేసుపై ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ పోలీసులు పెట్టలేదు, ఎలాంటి అప్డేట్స్ చెప్పలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, ఒక్కసారి ఈ కేసులో యశ్వంత్ మానసిక స్థితి గురించి పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు? మౌనిష, మొదటి నుంచి హత్య జరిగిన క్షణం ఏదైతే ప్రపంచానికి తెలిసిందో ఆ క్షణం నుంచి కూడా తల్లిని అంత కర్కశంగా చంపడానికి ప్రధాన కారణం ఎవరైతే కన్న కొడుకున్నారో యశ్వంత్ కుమార్ రెడ్డి మానసిక స్థితే కారణం అని చెబుతూ వచ్చారు బంధువులు కానీ, తండ్రి కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ. ఇదే అంశం నేపథ్యంలో తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినటువంటి 3 టౌన్ పోలీసులు యశ్వంత్ రెడ్డిని ఆ రోజే అదుపులో తీసుకున్నారు. తర్వాత రిమాండ్ పంపారు. రిమాండ్ తర్వాత సెంట్రల్ జైలు తరలించారు కోర్టు ఆదేశాలకు. కడప సెంట్రల్ జైలు నుంచి 2 రోజుల క్రితం యశ్వంత్ కుమార్ రెడ్డిని రిమ్స్ లోని తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూట్ కు తరలించడం జరిగింది. వైద్య పరీక్షలు నింపుతాం, తర్వాత చికిత్స కోసం. ఇది ఇవాళ ఇప్పుడున్నటువంటి అప్డేట్. తర్వాత తల్లిని చంపిన హత్య కేసులో ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే 3 టౌన్ పోలీసులు 5వ తారీఖున నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా కూడా యశ్వంత్ కుమార్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని రికార్డుగా ఇవ్వలేదు. కేవలం బయట మాట్లాడారు, బయట చెప్పారు కానీ రికార్డెడ్ గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా యశ్వంత్ రెడ్డి స్థితి అంటే మానసిక స్థితి, ఒక బీటెక్ చదివినటువంటి విద్యార్థి 3 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ లో ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత అదే సందర్భంలో సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆరోగ్యవంతంగా కనిపించేటువంటి ఈ అబ్బాయి ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టం వెనుక కారణాలపై అన్వేషణ భాగంగా పోలీసులు అతను చదివినటువంటి కాలేజీ, తర్వాత అతను ఉన్నటువంటి హైదరాబాద్ లో కోకాపేటలో ఉన్నటువంటి రూమ్ ను కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని విచారించి అసలు ఏంటి అతను ఆ మానసిక స్థితి ఏంటి అని కనుక్కునే పరిస్థితిలో ఉన్నారు మనుష. తాజాగా కడప సెంట్రల్ జైలు నుంచి 2 రోజుల క్రితము యశ్వంత్ రెడ్డిని కడప మెంటల్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో, తర్వాత ఏం చేస్తున్నారు ఇంకా మనకు అధికారికంగా వెల్లడి కావాల్సింది. అయితే కేసు అయితే పోలీసులు ఇంకో కోణంలో, అంటే దీని వెనక కేవలం యశ్వంత్ కుమార్ రెడ్డి మానసిక స్థితే కారణమా, లేదంటే ఇంట్లో గొడవల ఇతర అంశాలనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది మౌనిష. అయితే ఇక్కడ పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పటివరకు కేసు గురించి అని కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొంతమంది మీడియా మిత్రులు ఇంత కీలకమైనటువంటి హత్య కేసు సంబంధించి ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించలేదు, తర్వాత మీడియాకు సమాచారం ఎందుకు వెల్లడించలేదని కొంత అధికారులను సంప్రదించడం జరిగింది. అయితే తమకున్న పని ఒత్తిడి కారణంగా, తర్వాత ఇతర పనుల కారణంగా తాము సమావేశం నిర్వహించలేకపోయాం. తర్వాత నిందితుని అదుపులో ఉన్నాం కాబట్టి వెంటనే అతను కోర్టుకు హాజరుపరచడం, రిమాండ్కు ఆదేశించడంతో తీసుకెళ్లాము. అంతకు మించి వేరే కారణాలు లేవని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే చాలా చిన్న కేసుల్లో పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించిన పోలీసులు ఇంత కీలకమైనటువంటి కేసులో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారన్న దాని మీద అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మోక్ష, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి శర్మ? ప్రధానంగా ఎవరైతే లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చనిపోయిన రోజు చాలా మంది బంధువులు వచ్చారు, దీని మీద మాట్లాడారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే కుటుంబంలో జరిగినట్టు సర్దుబాటు, తర్వాత కొడుకును అంటే వేరుగా ఇబ్బంది పెట్టే క్రమం ఉండకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆ స్థానికులు అక్కడ ఆ రోజు జరిగినట్టు ఘటనలు చూసినటువంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అదే కోణంలో ఈ విషయంలో అంటే జరిగిపోయింది ఎలాగో జరిగిందన్న అన్న ఒక కోణం, ఒక దృక్పథంతోనే వాడు ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. బంధువుల తర్వాత మాట్లాడడానికి ఎవరు సుముఖత వ్యక్తం చేయడం లేదు మాకు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. కడప జిల్లా ప్రొద్దుటూరులో లక్ష్మీదేవి హత్య కేసు కలకలం రేపింది. తల్లిని చంపిన కేసులో కొడుకు యశ్వంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నిందితుడిని రిమ్స్ మెంటల్ హాస్పిటల్కి తరలించారు. 2 రోజుల క్రితం సెంట్రల్ జైలు నుంచి తరలించినట్లుగా సమాచారం అందుతోంది. కడప సెంట్రల్ జైల్లో యశ్వంత్ను ప్రత్యేకంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే తల్లిని కొడుకు హత్య చేసినట్లుగా చెప్తున్నారు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని బంధువులు ధృవీకరించారు. తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు యశ్వంత్ మానసిక స్థితిపై ఆరా తీస్తూ ఉన్నారు.